ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే అంతే ఇది ఏముంది రాజకీయ కోణం, ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటివారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని వచ్చి అవమానపరచడం. ఇంతే, ఇంకెందుకంటే ఏముంటుంది ఇందులో. లేకపోతే మా పార్టీలో ఉన్న భార్యల మీద, మా పార్టీలో ఉన్న మహిళల మీద వాళ్ళు ఇష్టాలు మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి? అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం, మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని ఏ విధంగా అవన్నీ కాదు కదా ఇప్పుడు, అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. అది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ, అతని ఆలోచన ఉంటే అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ మాట్లాడాం. ఆయన ముందుకు కాపాడుకోవడానికి ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయటని. ఏమో ఆయన తర్వాత కాపాడుకోవడానికి. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే, నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర్ గారిని అందుకు ఆయన ఎప్పుడూ నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరెత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఏంటిది. ఎప్పుడు ఒక చర్చకి దారి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరే ఉండలేదు. అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సరే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు, సంతకాలు అనేది ఆయన అయిపోయి మేము అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత